ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత కర్మ సన్యాస యోగము. అయితే అంటే జ్ఞానికి అజ్ఞానికి కలిగినటువంటి భేదము వారి యొక్క ఆచరణ ఎందే వ్యక్తమవుతూ ఉన్నది కదా. ఎలాగంటే గ్రుడ్డివానికి కళ్ళున్నవానికి కలిగినటువంటి భేదము వారి యొక్క నడక ఎందే తెలిసిపోతుంది. బ్రహ్మజ్ఞాని ఎటువంటి విపత్కర పరిస్థితులందు కానీ మరి ఇష్టం లేనటువంటి సందర్భాల ఎందు కానీ ఎటువంటి వ్యసనాన్ని కూడా పొందకుండా ఉంటాడు. అలాగే ఎటువంటి సౌఖ్యప్రదములైనటువంటి పరిస్థితుల యందు కూడా సంతోషంతో పొంగడు. రెండింటి యందు అతని యొక్క చిత్తము ఒడిదుడుకులు లేకుండా సమభావముతోనే ఉంటుంది కదా. ఎలాగంటే బ్రహ్మమును తెలిసినటువంటి వారికి ప్రపంచమంతా కూడా స్వప్నతుల్యంగానే అబద్ధంగానే గోచరిస్తుంది. అటువంటి మిథ్యా ప్రపంచమునందు ఇష్టమైన వస్తువు యొక్క లాభము చే సంతోషంగానే ఇష్టము లేనటువంటి వస్తువు యొక్క లాభము చేత దుఃఖము కానీ వారికి ఎందుకు ఉండగలదు అంటే ప్రపంచము సత్యము అనే భావము కలిగినటువంటి వారికే ఈ సుఖము దుఃఖము అనే భావాలు ఉంటాయి. కానీ ఈ యొక్క అంటే బ్రహ్మమును గురించి తెలిసినటువంటి వానికైతే ఈ యొక్క ఇష్ట వస్తువుల యొక్క లాభము చేత దుఃఖము కానీ సంతోషము కానీ ఉండదు అని చెబుతూ, అయితే బ్రహ్మజ్ఞుని యొక్క బుద్ధి విక్షేపరహితమై ఏ బాధ లేకుండా మేరు పర్వతంతో సమానంగా అలాగే స్థిరంగా ఉంటుంది. అజ్ఞాని యొక్క బుద్ధి అయితే కోరికలతో కూడుకొని చంచలంగా వర్తిస్తుంది. అదే వెలుగులో ఉన్నటువంటి వాడు చీకట్లో పడనట్లుగానే బ్రహ్మజ్ఞునకు మోహము కానీ సంశయాలు కానీ ఎప్పటికీ కలగవు. కాబట్టే అతడు మోహరహితుడు అని కదా చెప్పబడింది. అసమ్మూఢుడు అని చెప్పబడ్డాడు. అంటే ఇది ఎండమాములలో నీరు అని తెలిసినటువంటి వారు ఆ నీటిలో దాహం తీర్చుకోవడానికి పరిగెత్తరు కదా, మోహాన్ని కోరికను పొందరు కదా. అలాగే ఎండమాములలో నీటి గురించి అసత్యత్వాన్ని తెలియనటువంటి వారు మాత్రమే పరిగెత్తి దుఃఖాన్ని పొందుతారు. కాబట్టి ఇక్కడ మనకి 3 రకాలైనటువంటి సల్లక్షణాలు చక్కగా అభ్యాసం చేయాలి. ఏంటవి? సమభావము, స్థిరబుద్ధి, మోహరాహిత్యము అనేది చక్కగా అలవాటు చేసుకుంటూ అనుసరిస్తూ వచ్చినటువంటి వానికి కాలక్రమంలో బ్రహ్మమునందు నిలుకడ సంభవిస్తుంది అని కదా మనకు స్పష్టపడుతూ ఉన్నది అని చెబుతూ, అయితే బ్రహ్మవేత్త అయినటువంటి మహనీయుడు ప్రియ వస్తువు లభించినప్పుడు ఊపొంగడు, ఇష్టం లేని వస్తువు లభించినప్పుడు కృంగిపోడు. అంటే ఎల్లప్పుడూ కూడా స్థిరబుద్ధి కలిగే ఉంటాడు, మోహం లేకుండానే ఉంటాడు. ఈ 3 లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడే బ్రహ్మవేత్త అయినటువంటి మహనీయుడు అని చెబుతూ, అటువంటి బ్రహ్మస్థితి యందు ఆత్మతత్వమునందు నిలుకడ కలగడానికి ఉపాయం ఏమిటి అంటే బాహ్యమున బయట ఉన్నటువంటి ఈ యొక్క శబ్దస్పర్శ రూప రసగంధాలు అనేటువంటి విషయాల పట్ల ఆసక్తి లేనటువంటి వాడు ఆత్మయందు ఎటువంటి నిరతిశయమైనటువంటి ఏ అతిశయము లేనటువంటి సహజమైన సుఖము ఉన్నదో అటువంటి సుఖాన్ని పొందుతూ ఉన్నాడు. అతడు బ్రహ్మనిష్ట అనేటువంటి సమాధితోటి కూడుకొని ఉన్నవాడే, బ్రహ్మానుసంధానపరుడే, క్షయము లేనటువంటి నాశవంతము కాని ఆ క్షయముకు సుఖాన్నే పొందుతూ ఉన్నాడు. ఆత్మయందు నిలుకడను పొందాలి అంటే శబ్దస్పర్శ రూపరసగంధాలు అనే విషయాల నుండి మనస్సు మరలించాలి. బాహ్య విషయాల యందు ఆసక్తి లేని మనస్సు అంతర్ముఖమవుతుంది. ఆత్మయందు స్థిరత్వాన్ని పొందుతుంది, అక్షయ సుఖాన్నే పొందుతుంది అని కదా ఇక్కడ చెప్పబడింది. అక్షయ సుఖము అన్నప్పుడు ఇక్కడ నశింపులేనటువంటి సుఖము,
ఆ సుఖము ఎక్కడ ఉన్నది అంటే బయట ఉన్నటువంటి శబ్దస్పర్శ రూపరసగంధాదులు ఎందు ఉన్నదా అంటే లేదు అనే కదా చెప్పడం. అంటే సుఖము అనేటువంటిది బయట లేనే లేదు అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు ఒక ఉదాహరణని తెలియజేసుకుందాం. ఒకానొక సాధువు తీర్థయాత్ర పరాయణుడయ్యాడు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ వెళ్తూ ఉన్నాడు. పుణ్యతీర్థాలయందు స్నానాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. పాదచారి అయి నడిచి వెళుతూ ఉన్నాడు. గ్రామాల గుండా పట్టణాల గుండా వెళుతూ తీర్థ ప్రదేశాలు ఉన్నప్పుడు మాత్రము 1-2 రోజులు అక్కడ నిలిచి స్నానం చేసి ఆ పుణ్యతీర్థాలలో ఆ పుణ్యక్షేత్రాలలో దేవుని యొక్క దర్శనం చేసుకొని పూజ మొదలైన కార్యాలను చేసుకుంటూ మరలా కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇలాగా ఒక మహాపట్టణం గుండా పోతూ ఉన్నాడు కదా. అక్కడ ఒక గొప్ప వ్యాపారి నివసిస్తూ ఉన్నాడు. అతడు శ్రీమంతుడు. బ్రహ్మాండమైనటువంటి సుందర భవనము అతనికి ఉన్నది. సిరి సంపదలతో పాటు చక్కని మంచి గుణము, భగవద్భక్తి కూడా అతని యందు చక్కగా విరాజిల్లుతూ ఉన్నవి. అతడు సాధువులను సత్పురుషులను కూడా ఎంతో వినయ విధేయతలు కలిగి వారిని ఆదరిస్తూ ఉంటాడు. వారికి భిక్ష మొదలైనటువంటివన్నీ కూడా సమకూరుస్తూ ఉంటాడు ఆ శ్రీమంతుడు. ఇలా ఉండగా ఒకనాడు ఆ ధనికునికి పైన తెలిపినటువంటి యాత్రికుడు, అంటే ఇప్పుడు వరకు ఒక యాత్రికుడు పుణ్యక్షేత్రాలు యాత్రికుడైనటువంటి సాధువు పట్టణంలో కనిపించాడు ఆ ధనికునికి. ఆ సాధువు యొక్క ముఖవర్చస్సు ఎంతో తేజోవంతంగా, బ్రహ్మతేజము అతన్ని ఎంతో ఆకర్షించింది ఆ ధనికుడిని. వెంటనే ఆ ధనికుడు ఏం చేశాడు, ఆ సాధు మహాత్మునకు సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించాడు. తన ఇంటికి భిక్ష కోసం ఆహ్వానించి తీసుకుని వెళ్ళాడు. అలా తీసుకెళ్ళిన తర్వాత మహాతపసంపన్నుడకు సాధువు తన గృహానికి రావడం చేత శ్రీమంతుని యొక్క ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఇక మహనీయుణ్ణి సాక్షాత్తు నారాయణమూర్తిగానే భావించాడు ధనికుడు. వారి యొక్క పాదధూళి చేత తమ గృహము పావనమైనది అని తలంచాడు. అటువంటి పరమ పవిత్రుని యొక్క రాక మహా అదృష్టకరమైనది అని అనుకున్నాడు. అలా భావించి ధనికుడు ఆ రోజు గొప్ప విందు చేశాడు. రుచికరములైనటువంటి ఫలహారాలను కూడా వండించాడు, పదార్థాలను వడ్డించాడు. మధుర రసభరితమైనటువంటి పానీయాలు కూడా, రుచికరమైన పానీయాలు ఏర్పాటు చేశాడు. ఎంతో రుచివంతమైనటువంటి పాయసాన్ని కూడా వండించాడు. ఈ విధంగా భిక్షా సమయంలో ఇక సాధు మహాత్ముడు ధనికుడు ఇద్దరూ కూడా, అంటే భోజన సమయంలో సాధు మహాత్ముడు ధనికుడు ఇద్దరూ ప్రక్కనే భోజనానికి కూర్చున్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ ప్రసంగవశాత్తు ధనికుడు అంటున్నాడు సాధువు గారితో, మహాత్మా, తమరాకను పురస్కరించుకొని ఈ దినము మహారుచికరమైనటువంటి పాయసాన్ని ప్రత్యేకంగా తమరి కోసం చేయించాను. అది త్రాగినట్లయితే సాక్షాత్తు కూడా అమృతాన్ని త్రాగిన చందములాగానే ఉంటుంది, అమృతం తాగినట్లుగానే ఉంటుంది. దానిలో వేయవలసినటువంటి పదార్థాలు అన్నింటినీ కూడా నేను వేయించాను. అంతేకాదు కొన్ని సుగంధ ద్రవ్యాలను కూడా ఆ పాయసమునందు చేర్పించాను. అతి రుచిగా, స్వాదిష్టముగా, అతి మధురంగా, అతి ఆనందకరంగా ఉండగలుగుతుంది. ఇంతవరకు తమరు ఎక్కడా కూడా ఇటువంటి దానిని రుచి చూచి ఉండరు అని ఈ ప్రకారంగా వర్ణిస్తూ ఉన్నాడు. సాధువేమంటున్నాడు, ఓహో అట్లానా, అది అంత రుచివంతంగా ఉంటుందా అని పలికి భోజనానికి ప్రారంభించాడు. సరే, ఇద్దరూ కూడా 2 ముద్దలు తినగానే వడ్డించేవాడు ఏం చేశాడంటే 2 గ్లాసుల నిండుగా పాయసాన్ని తెచ్చాడు. తెచ్చి ఒక గ్లాసును సాధువు ముందు, మరి ఒక గ్లాసుని మరి ఒక దాన్ని అయితే ధనికుడి ముందు పెట్టాడు. అప్పుడు సాధువు గారు ఇంటి యజమానితో ఏమన్నాడంటే, ఏమండి, మీరు తయారు చేయించిన పాయసం ఎలా ఉంటుంది అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ ధనికుడు అంటున్నాడు, అమృత సమానంగా ఉంటుంది అని అతడు సమాధానం చెప్పాడు.
వెంటనే సాధువు గారు ఏం చేశారంటే ఒక తెల్ల కాగితము పెన్ను తెప్పించారు. ధనికుని చేత కాగితంపై పాయసము అమృత సమానంగా ఉండును అని వ్రాయించారు. చేవ్రాలు కూడా సంతకం కూడా పెట్టించారు. తర్వాత ఇద్దరూ కూడా వారి వారి విస్తరాకుల ముందు పెట్టబడినటువంటి గ్లాసుల్లోని పాయసాన్ని త్రాగివేశారు. అప్పుడు సాధువు గారు వడ్డించులాగా చేసి ఆ పాయసాన్ని కూడా త్రాగుడు అని యజమానిని బలవంతం చేశాడు. ఏ విధంగా అంటే సాధువు గారు మళ్ళీ కూడా ధనికునికి ఇంకొక గ్లాసులో పాయసం పోసి దీనిని త్రాగండి అని ఆ ధనికుడిని, ఆ ఇంటి యజమానిని బలవంతం చేశాడు. ఆ సాధు మహనీయుని యొక్క ఆదేశాన్ని, ఆజ్ఞను పురస్కరించుకొని అతి విధేయుడైన శ్రీమంతుడు ఆ పాయసాన్ని త్రాగడానికి ప్రారంభించాడు. కానీ మొదటి లోట త్రాగగానే త్రాగేశాడు కదా, రెండవ లోట మొదటి లోట త్రాగినంత వేగంగా త్రాగలేకపోయాడు. అది చూచి సాధువు గారు అంటున్నారు, ఏమండి నెమ్మదిగా త్రాగుచున్నారేంటి, పాయసం ఎలా ఉన్నది అని ప్రశ్నించారు. ఇంటి యజమాని పాయసపు రుచి కొంచెం తగ్గింది అని సమాధానం ఇచ్చాడు. వెంటనే సాధువు గారు ఆ వాక్యాన్ని కాగితం మీద వ్రాయించి మళ్ళీ సంతకం పెట్టించారు. ఆ తర్వాత సాధువు గారు వంటవానితో చెప్పి ఆ ఖాళీ గ్లాసు నిండా మూడవసారి పాయసాన్ని పోయించి దానిని కూడా త్రాగేలాగున యజమానిని ప్రోత్సాహం చేశాడు. ఇక ఇది కూడా త్రాగండి అని మూడవ గ్లాసును ప్రోత్సహించాడు. ధనికుడు మూడవసారి ఆ పాయసాన్ని త్రాగడానికి ప్రయత్నించాడు, కానీ అది నోటిలోనికి ఎక్కట్లా. అప్పుడు సాధువు అడుగుతూ ఉన్నాడు, ఏమండి పాయసం ఎలా ఉన్నది అని ప్రశ్నించాడు. విషములాగా తోస్తూ ఉన్నది అని సమాధానం చెప్పాడు ఆ ధనికుడు. ఆ వాక్యాన్ని కూడా సాధువు గారు కాగితం మీద వ్రాయించి సంతకం పెట్టించారు. ఇక భోజనాలు అయిపోయినవి. సాధువు గారు ఇంటి యజమానితో ఇష్టాగోష్ఠిగా ప్రసంగిస్తూ ఉన్నారు. అప్పుడు అంటూ ఉన్నారు ఆ ధనికునితో, యజమాని గారు పాయసము అమృతంతో సమానము అని భోజనానికి ముందు పలికారు కదా, 3 లోటాలు పాయసం త్రాగగానే పాయసం విషమని చెప్పేశారేంటి? నిజంగా పాయసము అమృతంతో సమానమే అయినట్లయితే ఎల్లకాలములందు కూడా, సర్వకాలములందు కూడా అమృతములాగానే ఉండాలి కదా, అలా ఉండలేదే. కాబట్టి సుఖము అనేటువంటిది ఎక్కడయ్యా? బాహ్య వస్తువులలో ఉన్నదా? ఈ బయట ఉన్నటువంటి పదార్థాల యందు, ఈ వస్తువుల యందు సుఖము అనేటువంటిది ఉన్నదా? మానవుని యొక్క భావన ఏ వస్తువులలో సుఖాన్ని మాత్రమే వస్తువులలో సుఖాన్ని కల్పించుకుంటుంది. కేవలం మానవుని యొక్క భావన మాత్రమే. వాస్తవమైనటువంటి సుఖము ఆత్మయందే ఉన్నది. అది ఏ కాలమందు కూడా తరగదు, మారదు, పెరగదు. అది ఎటువంటిది? సదా సర్వత్రా పరిపూర్ణమై నిండి ఉన్నది. కాబట్టి అటువంటి అభ్యంతరమైనటువంటి అంతర్గతంగా లోపలే ఉన్నటువంటి ఆత్మసుఖం కోసం మాత్రమే మానవుడు ప్రయత్నించాలి. కానీ చంచలమైనటువంటి బాహ్య విషయ సుఖాల కోసం కాదు కదా అని చక్కగా బోధించాడు ఆ సాధువు. సుఖము బయట వస్తువులలో లేదు కదా, ఆత్మయందే కదా ఉన్నది. జీవుడు బాహ్య వస్తువుల పట్ల విరాగము కలిగి ఉండాలి. ఆత్మసాక్షాత్కారం కోసం మాత్రమే ప్రయత్నించాలి. ఆత్మయందే స్థితిని కలిగి జీవితాన్ని పరమానందముతో నిండి వేసుకునేటట్లుగా పరమానందమయంగా చేసుకోవాలి. నాశవంతము కానీ శాశ్వతమైనటువంటి సుఖము ఎక్కడ ఉన్నది? బయటైతే ఎక్కడా లేదు. అది కేవలము ఆత్మయందే ఉన్నది. ప్రపంచంలో ఉన్నటువంటి విషయాదులు యందు ఉన్నటువంటి సుఖమైతే క్షణికమైనది, నశించిపోతుంది. అశాశ్వతమైనది దుఃఖముతో కూడుకొని ఉన్నది, రాకపోకలు కలిగి ఉన్నది. అది ప్రతిబింబ సుఖమే కదా. అదే బింబభూతమైనటువంటి సుఖమైతే ఒక ఆత్మయందే ఉన్నది, అది లోపలే ఉన్నది. సుఖము యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడున్నది? అంతరమునందే, లోపలే ఉన్నది. సుఖం అనేటువంటిది బయట లేదు, కానీ బాహ్యమునైతే కాదు కదా. ఆత్మసుఖమే వస్తువుల యందు ప్రతిబింబిస్తుంది, విషయ సుఖంగా కనబడుతూ ఉంటుంది.
ఎలాగంటే ఈ సత్యాన్నే తెలుసుకోలేక అవివేకంతో ఉన్నటువంటి జనులు ఏం చేస్తూ ఉన్నారు, సుఖం బయట ఉన్నది అని తలచి దానికోసం పరిగెడుతూ ఉన్నారు. ఎలాగంటే ఇప్పుడు కుక్క ఉన్నది, అది ఆకలితో ఉన్నది. ఇప్పుడంటే ప్రతి ఒక్కరూ కుక్కలను పెంచుకుంటున్నారు కానీ పెట్స్గా, అంతకుముందు అసలు కుక్కలను దూరంగా ఉండేవి. అవి ఆ వీధుల్లోనే తిరుగుతూ ఉండేవి. వాటిని గ్రామసింహాలు అని కూడా పిలిచేవాళ్ళు. అయితే ఆ కుక్క ఏం చేసేది, ఆకలి కోసం ఒక ఎముకను తెచ్చుకొని దానిని కొరుకుతూ ఉన్నది. ఎంతసేపటికి ఆ ఎముక ఎప్పటిదో మట్టిలో ఇసుకలో కొట్టుకుపోయి ఉన్నటువంటి దానిని తెచ్చుకొని కొరికి కొరికి కొరుకుతుంటే అది దాని యొక్క పంటి చిగుళ్లకు తగిలి దాని పంటి చిగురు యొక్క రక్తము కారి ఆ రక్తమే ఎముకలో నుండి వస్తున్నది అని భ్రమిస్తుంది. ఆ కుక్క తన నోటి నుండి జారినటువంటి రక్తాన్నే అది నాకుతుంది, ఆస్వాదిస్తుంది, అది ఎముక నుండి వచ్చినది అని భ్రమిస్తుంది. ఆ విధంగానే అంటే ఆత్మయందు ఉన్నటువంటి ఈ శబ్దము చైతన్య వస్తువు ద్వారానే కనబడుతుంది, వినబడుతుంది. ఆ చైతన్య వస్తువు ద్వారానే స్పర్శ తెలియబడుతుంది. ఆ చైతన్య వస్తువు ద్వారానే రూపాన్ని గుర్తిస్తుంది. ఆ చైతన్య వస్తువే రుచిని గ్రహిస్తుంది. ఆ చైతన్య వస్తువే రసాన్ని, వాసనను కూడా గమనిస్తుంది. అయితే ఇవి ఈ విధంగా అవయవాలుగా చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు రూపంలో శబ్దస్పర్శ రూప రసగంధాదులు అనే విషయాదులతో కూడుకొని ఆత్మ చైతన్యము లేకుండా కేవలం జడప్రాయమైన దేహము ఇవన్నీ కూడా చేస్తుందా ఈ క్రియలు అంటే లేదు. అయితే ఇప్పుడు ఈ శబ్దస్పర్శ విషయాలు తన నుండి బయటకు వచ్చినటువంటి ఏ యొక్క ఆ చైతన్య స్వరూపము బాహ్యమునందు భావమునందు అంతర్బహిర్వ్యాపకంగా సర్వే సర్వత్రా సదా ఏకరసరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము సర్వము కూడా నిండి ఉండడం వలన అదే ఆ శబ్దము, ఆ స్పర్శము, ఈ రూపము, రసము, గంధము ఇవన్నీ కూడా ఏంటి తనకంటే భిన్నమైనవా కాదు. కానీ అది తన గురించి, తన యొక్క స్వరూప స్థితిని గురించి తెలియక ఈ యొక్క జగత్ సంబంధమైనటువంటి విషయాల ద్వారా వస్తూ ఉన్నవి అని ఈ శబ్దస్పర్శ రూపరసగంధాల కోసమే పరిగెడుతూ ఉంటుంది. కుక్క గనక తన నోటి నుండి కారినటువంటి రక్తాన్నే నాకుతూ ఎముక నుండి వచ్చినది అని భ్రమిస్తున్నట్లుగానే తన యొక్క వస్తువు నుండి విడుదలైనటువంటి శబ్దస్పర్శ రూపరసగంధాదులు అనబడేటువంటి విషయాల ద్వారా పాంచభౌతిక నిర్మితమైనటువంటి దేహముతోటి పాంచభౌతికం కూడా పంచభూతాలు కూడా తన ద్వారా నిర్మితమై ఈ వస్తు సముదాయం అంతా తన నుండి జాలువారి తనే ఆనందించినట్లు. అంటే అజ్ఞానముతో నిండిపోయి శరీరగతుడైనటువంటి జీవుడు విషయ సంబంధమైనటువంటి ఈ యొక్క పంచతన్మాత్రల మీద పంచ శబ్దస్పర్శాది విషయాల కోసమే పరిగెడుతూ ఉన్నాడు. ఏ విధంగా ఎండమావుల్లో నీళ్లులాగానే ఎండమాముల్లాగానే వానిని వెన్నంటుతూ ఉన్నాడు. ఎండమాములు సుదూరంగా నీళ్లు లేని ప్రదేశంలో నీళ్లున్నట్లుగా కనపడతాయి. మరి కొంత దూరంలో మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అంత దూరంలో కనపడతాయి. మళ్ళీ అక్కడికి వెళ్తే ఇంకా అంత దూరంలో కనపడతాయి. ఈ విధంగా దానిని వెన్నాడుతూ వెళ్ళినప్పుడు జీవితము అనేటువంటిది వ్యర్థమవుతుంది. వాని యొక్క దాహము ఆ ఎండమాములు నీటిలో తీరదు. అలాగే శబ్దస్పర్శాలంటబోయి తాను అక్షయమైనటువంటి సుఖాన్ని పొందాలి అంటే శరీరాలు మారుతూ ఉంటాయే కానీ శాశ్వతమైనటువంటి సుఖము ఎక్కడ ఉన్నది? బాహ్యమైన వచ్చిపోయే అస్థిరమైన ఈ జగత్ సంబంధమైన దృశ్యమాన సంబంధమైన ప్రకృతి జన్యమైన విషయాల యందు లేనే లేదు. ఆ యొక్క నాశరహితమైనటువంటి శాశ్వతమైనటువంటి అక్షయ సుఖము తన యందే ఉన్నది అని చెబుతూ, అయితే ప్రతిబింబ రూపక్షణిక సుఖం కోసం ఆ సుఖాన్ని శాశ్వత సుఖము అని తలంచి గొప్ప ప్రమాదంలో పడిపోతూ ఉన్నారు కదా జనులు. కానీ విఘ్నుడైనటువంటి వాడు ఏం చేస్తాడు? విఘ్నుడు అంటే విఘ్నత తెలుసు.
ఎటువంటి విఘ్నత వివేచన ఉన్నది? ఈ దృశ్యమాన సంబంధమైన వస్తుతతి అంతా వచ్చిపోయి మార్పులకు లోనయ్యేటువంటిది. రాని పోని స్థితిలో సర్వవ్యాపకంగా సదా సర్వత్రా పరిపూర్ణమై నిండి నిబిడీకృతమై ఉన్నటువంటిది పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు. అదే నేను అయ్యున్నాను అని అనుభూతిని సాధించినటువంటి విఘ్నుడైనటువంటి వాడు మళ్ళీ బాహ్య విషయాలకు వెళ్తాడా? వెళ్ళడు. అవి మిథ్యగానే చూస్తాడు. లేకనే ఉన్నట్లుగా కనబడి లేకుండా పోతాయి. కాబట్టి అటువంటి మిథ్యాస్వరూపమైనటువంటి బాహ్య విషయాల యందు ఆసక్తి లేకుండా ఉంటాడు విఘ్నుడైనటువంటి వాడు. వాడు అభ్యంతరమైన తన యందు ఏ ఆత్మసుఖమైతే ఉన్నదో అదే సర్వే సర్వత్రా కూడా నిలకడగా స్థిరమై వ్యాపించి ఉన్నది. ఎందుకు? పరమాత్మ స్వరూపము తాను అనేటువంటి ఆలోచనతోటి, ఆ యొక్క క్రియతోటి, ఆ యొక్క అనుభవ సిద్ధితోటి అభ్యంతరాత్మ సుఖము కోసమే వెతుకుతూ దానిని కోసమే ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా వదలకుండా దానిని స్వకీయమైన పురుష ప్రయత్నముతోటి దానిని పొంది కృతార్థుడే అగుతూ ఉన్నాడు. అంటే ఈ విషయాల మీద విరక్తి అనేది గనక ఉత్పన్నం కాలేదనుకో, వచ్చిపోయేటువంటి అస్థిర వస్తువుల మీద విరక్తి అనేటువంటిది పుట్టలేదనుకో, ఇక మనస్సు అక్కడ నుండి మరలి అంతర్ముఖం అవుతుందా? కాదు. ఎల్లప్పుడూ కూడా ఈ దృశ్యమాన సంబంధమైన విషయాల పట్లే సత్యము అని భావించి అక్కడే ఉంటుంది. కానీ ఎప్పటికీ కూడా సర్వవ్యాపకమైన సర్వశుద్ధ విశుద్ధ చైతన్య పరిపూర్ణమైనటువంటి ఆత్మస్వరూపము నేను అనేటువంటి భావన జ్ఞానము తెలియనంతసేపు కూడా అదే అంతర్ముఖము అనేటువంటిది కాదు. అది ఎల్లప్పుడూ కూడా అస్థిర వస్తుతతి అయిన మిథ్యగానే ఉన్న భ్రాంతి చేత ఉత్పన్నమైనటువంటి ఈ యొక్క వస్తువుల యందు అంటి ఉంటుంది అని చెబుతూ, దాని ద్వారా ఎప్పుడైతే మనసు అంతర్ముఖం కాలేదో ధ్యానము అనేటువంటిది సరిగా జరుగుతుందా? ఒకే వస్తువునందు ధ్యాస పెట్టగలుగుతాడా? పెట్టలేడు. కాబట్టి ఇక అంతరాత్మ సుఖానుభవానికి ముందుగా బాహ్య వస్తువు యొక్క వ్యామోహం నశించిపోవాలి. అంటే ఆ అంతరాత్మ సుఖము అనేటువంటిది ఆ అనుభవానికి రావాలి అంటే మొట్టమొదట ఏం చేయాలి? ఈ యొక్క దృశ్యమాన జగత్తులో ఉన్నటువంటి వస్తువులు ఏ విధంగా అబద్ధము అనేటువంటి జ్ఞాన విచారణ గావించాలి. అలా గావించినప్పుడు అది వస్తుంది పోతుంది. సర్వేక సమస్తము జడప్రాయమైనదే. శుద్ధ చైతన్యం యొక్క సన్నిధానము సామీప్యము లేకపోతే దేనికి చేతనావంతము కానేరదు. సర్వేక సమస్తము ఏమి అయ్యున్నది అంటే చీమ మొదలుగున బ్రహ్మ పర్యంతము కూడా సర్వే సర్వత్రా కూడా ఆ యొక్క పరబ్రహ్మమే సర్వత్రా వ్యాపించి ఉన్నది అనేటువంటి విషయము తెలిసినప్పుడు అప్పుడు ఈ దేహము కానీ చూడబడే ప్రకృతి కానీ సర్వేక సమస్తమైన పంచభూతాలు కానీ ఏ వస్తు తత్వమైన పరమాత్మ స్వరూపం తప్ప అన్యముగా ఇతరముగా రెండవదిగా మరొకటి కాంచడు. అలా గాంచినప్పుడు ఇక బాహ్య వస్తువుల పట్ల వ్యామోహము కోరిక అనేటువంటిది నశించిపోతుంది. అలా నశించిపోయి దృశ్య పదార్థాల పట్ల విరక్తి అనేటువంటిది పుడుతుంది. అలా దృశ్యమాన పదార్థాల పట్ల ఎప్పుడైతే విరక్తి అనేది పుట్టిందో ఇక అలా పుట్టాలి. ఆ పుట్టడం ద్వారానే ఎలాగంటే ఆత్మసుఖము అనేటువంటిది అనుభవించాలి అంటే దృశ్యమాన పదార్థాల పట్ల విరక్తి అనేది జనించాలి. ముందు కొద్దిగా అయితే ఏ విధంగా అంటే అదే కదా మరి దానికి కొంత ట్యాక్స్ పే చేయాలి. ఏదైనా ఒక సుఖాన్ని మనం అనుభవించాలి అంటే ఒక వస్తువును మనం తెచ్చుకొని దాని ద్వారా సుఖాన్ని పొందాలి అంటే ఒక ఇంటిని కట్టుకొని దానిలో నివసించాలి అంటే వీటన్నింటికీ కూడా మనం ట్యాక్స్ పే చేస్తాం. అలాగే అంటే పన్ను కడతాం ప్రతిదానికి, నీళ్ళకి కరెంటుకి మరి ఇంటికి ఇంకితరత్రమైనటువంటి కొన్ని విలువైనటువంటి వస్తువులకు అన్నింటికీ కూడా మనం పన్ను చెల్లిస్తూ ఉన్నాం.
అలాగే ఈ శాశ్వతమైన ఆత్మసుఖము అనేటువంటిది అనుభవించాలి అంటే మొట్టమొదట ట్యాక్స్ పే చేయాలి, అదే పన్ను కట్టాలి, పన్ను చెల్లించాలి. అదే విషయ సుఖ త్యాగము. ఈ దృశ్యమాన వస్తువుల పట్ల ఉన్నటువంటి ఏ కోరిక మోహము అయితే ఉన్నదో దాని ద్వారా వచ్చేటువంటి విషయ సుఖాలు అనేది అనుభవిస్తున్నాను అని భ్రమిస్తున్నాడో ఆ భ్రమించేటువంటి భ్రమను వదిలివేయాలి. అదే విషయ సుఖ త్యాగము. ఏ శబ్దాన్ని గురించి, స్పర్శను గురించి, రూపాన్ని గురించి, రసాన్ని గురించి, ఈ యొక్క గంధాన్ని గురించి కూడా ఏ విషయ సుఖ త్యాగాలు అయితే ఉన్నవో, సుఖాలు ఉన్నవో వాటిని వదిలివేయాలి. అంటే అధికమైనటువంటి సుఖం కోసం అల్ప సుఖాన్ని మనుషుడు వదిలి వేయవచ్చు కదా. ఎలాగంటే మనం గొప్పదైనటువంటి కష్టం పడ్డాం, దాని ద్వారా కొంత ధనాన్ని సముపార్జించుకున్నాం. అయితే దాని ద్వారా ఆ ధనం దేనికి అంటే కేవలం తిండికి బట్టకే కాదు, వాడు సుఖవంతమైన విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుసరించాలి, అనుభవించాలి అన్నప్పుడు కూడా వాడు ఏం చేస్తాడు అంటే ఆ యొక్క వాడు కష్టపడి చేసినటువంటి ఆ యొక్క కర్మ ఫలితానికి వచ్చినటువంటి ధనాన్ని వాడి యొక్క విలాసాల కోసం వాడు వదిలివేస్తాడు, వాటిని అక్కడ కొనివేస్తాడు. అందుకే ఆ డబ్బును వదులుకున్నప్పుడు మాత్రమే వాడు అనుకున్నటువంటి ఇంకా పెద్దదైనటువంటి సుఖం వస్తుంది. అలాగే అధికమైనటువంటి సుఖం కోసం అల్పమైనటువంటి కొద్దిపాటి సుఖాన్ని మనుజుడు వదలవలసి వస్తుంది కదా. అందుకే త్యాగే నైకే అమృతత్వ మానసు అనేటువంటి శృతివాక్యం కూడా చెప్తూ ఉన్నది, ఈ సత్యాన్నే బోధిస్తూ ఉన్నది. అంటే కాబట్టే ఇంద్రియాలను విషయాల మీదకు ఏమాత్రము పోనీయకూడదు, వాటిని అక్కడ నిగ్రహించాలి. నిగ్రహించినప్పుడు అందుకే చెప్పడం దుఃఖ దోషాను దర్శనం. భగవానుడు ఏమని తెలియజేశాడు అంటే విషయాల పట్ల ఉన్నటువంటి అస్థిరత్వం, అస్వరత్వాది దోషాలను మాటి మాటికి కూడా గుర్తుంచుకోవాలి, చింతన చేయాలి. వాటి యొక్క అస్థిర స్వభావాన్ని గుర్తులో ఉంచుకున్నప్పుడు అబద్ధాన్ని, అస్థిరాన్ని చింతన చేస్తూ ఆలోచన చేసినప్పుడు వాటి పట్ల మనం విరక్తినే కలిగి ఉంటాం, అది అలవాటుగా మారుతుంది. అప్పుడు మాత్రమే ఆత్మధ్యానము అనేటువంటిది నిరాటంకంగా కొనసాగుతుంది. అబద్ధమైనటువంటి విషయాలను వదిలివేసినప్పుడు, అబద్ధమైన విషయాలను మళ్ళీ గుర్తు చేసుకున్నప్పుడు, గుర్తు చేసుకుని అబద్ధమైన విషయాలను వదిలివేయటానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆత్మ అనేటువంటిది సత్యమైన విషయం ఒకటి ఉన్నది అని తెలిస్తే అసత్యమైన విషయాన్ని మనం వదిలివేస్తాం. అలాగే ఆత్మధ్యానము నిరాటంకంగా కొనసాగుతూ ఉంటుంది. నాశము లేనటువంటి అక్షయమైనటువంటి సుఖానుభవం అనేది సంభవిస్తుంది అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్త జనావణి బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్తు.